వెల్కమ్ టు స్కిల్ టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఏ రకంగా కమ్యూనికేట్ చేయాలి, అది ఈ స్కిల్ టెక్ వెబ్ అప్లికేషన్లో ఎక్కడ మనం వాటిని చూడాలనేది నేర్చుకుందాం. సో మీ యాప్లో లాగిన్ అయిన తర్వాత, మీ వెబ్ అప్లికేషన్లో లాగిన్ అయిన తర్వాత రిపోర్ట్స్లో ఫస్ట్ స్టూడెంట్ కాలమ్ ఉంది, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇట్లా మీకు స్టూడెంట్ రిపోర్టు, గార్డెన్ రిపోర్టు, స్టూడెంట్ లాగిన్ క్రెడెన్షియల్స్ రిపోర్ట్స్ అని ఉంటుంది ఇక్కడ. ఓకే, స్టూడెంట్ రిపోర్ట్ స్లెబింగ్ రిపోర్టు, అలాగే స్టూడెంట్ ప్రొఫైలు, హోంవర్క్ ఎవల్యూషన్ రిపోర్టు, అడ్మిషన్ రిపోర్ట్స్ అని, స్టూడెంట్ హిస్టరీ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ మనకు ఉన్నాయి. సో దీంట్లో మనకు మెయిన్ కావాల్సింది స్టూడెంట్ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్. అతను మొబైల్ యాప్లోకి లాగిన్ అవ్వాలి అంటే కన్సర్న్ కాలేజ్ వాళ్ళు మాత్రమే అతనికి మొబైల్ యాప్ లాగిన్కి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్స్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ రకమైన ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాల్సి వచ్చిందంటే, ఇన్ ద మిడిల్ ఆఫ్ టైమ్ అతను ఏ స్టూడెంట్ అయినా అడ్మిషన్ డిజేబుల్ అవ్వచ్చు, లాంగ్ ఆప్షన్ వెళ్ళొచ్చు. సో అతనికి ఆ సర్వీసెస్ నిలుపుదల చేయడం కోసం, పూర్తిగా రెస్ట్రిక్ట్ చేయడం కోసం, అవుట్ ఆఫ్ స్టూడెంట్స్ని మన కాలేజీల్లోకి అలౌ చేయకుండా కోసం కంప్లీట్గా ఈ ప్రొఫైల్ అంతా కూడా కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు చూస్తారు. సో ఇక బ్యాచ్ క్రియేట్ చేసిన తర్వాత, సెలెక్ట్ చేసిన తర్వాత ఆ సెక్షన్స్ సెలెక్ట్ చేస్తారు. జూనియర్స్ అని సెలెక్ట్ చేసి సెర్చ్ కొడితే కనుక చూడండి, ఇక్కడ మీకు అడ్మిషన్ నెంబరు, స్టూడెంట్ నేము, యూజర్ నేమ్, పాస్వర్డ్, అలాగే పేరెంట్ కూడా వాళ్ళ యొక్క మొబైల్లో లాగిన్ అవ్వడం కోసం పేరెంట్ సంబంధించి యూజర్ నేము, పేరెంట్ వాళ్ళ యొక్క ఫాదర్ పాస్వర్డ్ కూడా దీంట్లో మీకు ఈ రకంగా వస్తుంది. ఇక్కడ రిపోర్ట్ వస్తుంది. ఈ రిపోర్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూసినట్లయితే పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి. ఇక ప్రింట్ ఆప్షన్ ఉంది. మీకు ప్రింట్ చేసినా మీకు డైరెక్ట్గా ప్రింట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఈ రకంగా దాన్ని సేవ్ యాజ్ పీడిఎఫ్ చేసుకోవచ్చు, లేదా ప్రింటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, అట్లా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఎక్సెల్ ఫైల్ ద్వారా కానివ్వండి, లేదంటే సిఎస్వి ఫైల్ ద్వారా కానివ్వండి, పీడిఎఫ్ ఫైల్ రూపంలో కానీ మీకు కావాల్సిన డేటాను మీరు డౌన్లోడ్ చేసుకొని కన్సర్న్ మాస్టర్కి మీరు దాన్ని కమ్యూనికేట్ చేసుకుంటారు. సో ఈ రకంగా కాలేజీ వాళ్ళ ద్వారా మాత్రమే స్టూడెంట్ తన యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్స్ని తెలుసుకొని తనకు ఇచ్చేటువంటి మొబైల్ అప్లికేషన్లో లాగిన్ అయ్యి తనకి యాక్టివిటీస్ని మొబైల్ యాప్ ద్వారా పెర్ఫామ్ చేస్తారు. ఓకే, దిస్ ఇస్ ద టాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.